వాళ్ళు బానిసలైన, సింహాసనం మీద ఉన్న రాజులైన, పట్టబడిన, యుద్ధములో ఉన్న, సమస్యల్లో ఉన్న, అరణ్యాలకు పారిపోయిన వాళ్ళ ఫోకస్ మారలా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించునుగాక. కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. మన జీవితాల్లో చాలా సందర్భాల్లో మనము దేని మీద ఫోకస్ ఉంచాలో ఆ ఫోకస్ని తప్పించడానికి శతవిధాల సాతాను ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మన ఫోకస్ ఎప్పుడు కూడా మనం కోల్పోకూడదు. మనం దేని మీద అయితే గురి పెట్టామో, ఏదైతే మన లక్ష్యమో, ఏదైతే మన గమ్యమై ఉందో, ఎన్ని అభ్యంతరాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందికర పరిస్థితి వచ్చినా దాన్ని తప్పుకోకూడదు. మనము దావీదు రాసిన కీర్తన 27వ కీర్తన చదువుచున్నప్పుడు 4వ చరణములో దావీదు గారు ఒక మాట అంటారు. ఆ మాట చదవండి. కీర్తన 27, 4వ చరణం. యెహోవా యొద్ద ఒక్క వరం అడిగితిని, దానినే నేను వెతుకుచూ ఉన్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించాలి. నా జీవితం అంతా నేను యెహోవా మందిరంలోనే నివసింపాలని అనుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన వాడా మీకు స్తోత్రం. ఈ పూట మీరు మాతో మాట్లాడండి. మీరు మాట్లాడుతూ ఉండగా వినగలిగిన చెవి, గ్రహించగలిగిన మనస్సును మీరు మాకు కలుగు చేయండి. మనుషుని మాటలు, మనుషుని ఆలోచన వ్యర్థమని మేము ఎరుగుదుము కనుక మీరే ఈ పూట మాతో ముచ్చటించి మీకు మహిమను తెచ్చుకునమని నజరేయుడగు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా నా మాటలు ఆలకించాలి. దావీదు కీర్తనకారుడు ఇది రాస్తున్నప్పుడు ఈ కీర్తన బహుశా ఎప్పుడు రాస్తుంటాడు అంటే 1 సమూయేలు గ్రంథము 21వ అధ్యాయంలో 23వ వాక్యంలో సౌలు తరుముతూ ఉంటే పారిపోయాడు, కొండలకు వెళ్ళిపోయాడు, సైన్యం తరుగుతుంది. లేక 2 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 18వ వాక్యంలో తన కుమారుడైన అబషలోము చేతుల్లోంచి పారిపోయాడు, అప్పుడు కొండలకు వెళ్ళిపోయాడు, అప్పుడు అరణ్యంలో పారిపోయాడు. ఈ 2 సందర్భాలలో ఒక సందర్భంలో ఈ లేఖనాన్ని రాశాడు అని మనం చాలా స్పష్టంగా చెప్పగలం. ఈయన వెనక 3వ చరణాన్ని మనం కనుక చదివితే ఆ 3వ చరణంలో కొన్ని మాటలు పొందుపరిచాడు ఆయన. చూడండి. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు, నా మీదకి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును. జాగ్రత్తగా వినాలి. దావీదుకున్న పరిస్థితులు ఏంటి, దావీదుకున్న ఫోకస్ ఏంటి, దావీదు గురువు ఉంచింది దేని మీద, దావీదుకి ఎదురవుతున్న పరిస్థితులు ఏంటి అని మనం చూస్తే ఈ గ్రంథాన్ని, ఈ కీర్తన గ్రంథంలో ఈ 27వ కీర్తనని 2 భాగాలుగా విభజిస్తారు. 6వ చరణం నుంచి పైకి అంటే 1వ చరణం నుంచి 6వ చరణం వరకు ఒక భాగంగా, 7వ చరణం నుంచి 14వ చరణం వరకు ఒక భాగంగా. మొదట భాగంలో విశ్వాసము, ధైర్యము, దేవుని పట్ల ఆయనకున్న ఆకాంక్షను చూపిస్తూ ఉంటే, వెనకటి భాగంలో ఆయన చేసే ప్రార్థన, కృప కొరకు కనిపెట్టడం, నిరీక్షణ, ఇవన్నీ మనకు కనబడుతూ ఉంటాయి. ఈ 14 చరణాల్లో 10వ చరణంలో ఒక మాట అంటాడు, నా తల్లి తండ్రి నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును అనే మాటను మాట్లాడతాడు. ఇవన్నిటినీ మనం పరిశీలన చేస్తే గమనిస్తే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, దావీదు కోసం దండు దిగుతుంది, దావీదు కోసం తరుముతున్నారు, దావీదు కోసం సైన్యం ఎదుగుతుంది. ఎప్పుడైనా దావీదుకి మరణము సంభవించవచ్చు, ఎప్పుడైనా దావీదు శత్రువుకు దొరకచ్చు. ఈ సందర్భంలో దావీదు వెతకవలసింది ఏంటి, ఈ సందర్భంలో దావీదు దేనికోసం ప్రయాసపడాలి, ఈ సందర్భంలో దావీదు దేని వెంబడి వెళ్ళాలి అంటే చాలా చక్కగా మనం చెప్పగలం. ఎలాంటి సందర్భంలో దావీదు ఎస్కేప్ అయ్యే ప్లాన్లు చేసుకోవాలి, ఎవరికి కనపడకుండా ప్లాన్లు
చేసుకోవాలి, ఎవరికంట పడకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. అయితే దావీదుకు ఉన్న ఫోకస్ ఏంటంటే, దేవుని యొద్ద ఒక వరం అడిగాను, వరం కోసం ఎదురు చూస్తున్నాను అన్నాడు. ఏంటయ్యా ఆ వరము? శత్రు భీతి నుంచి తప్పించమనే, శత్రు భయం నుంచి తొలగించమనే, శత్రువులు కనపడకుండా చేయమనే? కాదు కాదు కాదు. యెహోవా మందిరంలో చిరకాలము జీవించాలని నాకు ఆశ ఉంది. ఆ ఆశను నెరవేర్చమని ప్రార్థన చేశా, వరాన్ని అడిగా, ఆ వరం కోసమే కనిపెడుతున్నా అన్నాడు. పరిస్థితులు ఏంటి, ఫోకస్ ఏంటి? ఈరోజు క్రైస్తవ జీవితం జీవిస్తున్న మన జీవితాల్లో మన ఫోకస్ దేని మీద ఉండాలి? పరిస్థితులు ఎలాగ ఉన్నాయి? యోసేపును దేవుడు దీవిస్తానని చెప్పగానే యోసేపు ఫోకస్ అంతా సింహాసనం మీదకి వెళ్ళిపోయింది. యోసేపు ఫోకస్ అంతా గొప్ప మీదకి వెళ్ళిపోయింది. యోసేపు ఫోకస్ అంతా నేను గనుణ్ణి అన్న దానికి వెళ్ళిపోయింది. పరిస్థితులు ఎలా అయిపోయాయి? దానికన్నీ భిన్నంగా జరుపుకుంటూ వెళ్ళిపోయాయి. కాబట్టి ధైర్యమును విడవకుందును అనే మాట కానీ, దేవుడే నా భయాన్ని పోగొట్టేవాడు అని దావీదు చెప్పడం కానీ, దావీదు పట్ల దావీదుకున్న ఆకాంక్ష కానీ, ప్రార్థనలో, దేంట్లో ప్రార్థన, ఇవన్నీ మనం గమనిస్తే దావీదు ఫోకస్ వేరుగా ఉంది, పరిస్థితులు వేరుగా ఉన్నాయి. పరిస్థితులు మారిపోతాయి. పరిస్థితులను బట్టి మనం భయం చెందకూడదు, భీతి చెందకూడదు. మన గురి ఏంటి, మన గమ్యం ఏంటి, మనం ఏం చేరడానికి, ఏం పొందుకోవడానికి. పౌలు అంటాడు వాడబారని కిరీటం కొరకు అంటాడు. పౌలు అంటారు అక్షయమైన కిరీటం అంటారు. పౌలు ఇలా జీవ కిరీటం అంటాడు. ఇలా అన్నీ చెప్పబడతాయి. యోహానుకి ప్రకటన గ్రంథంలో దేవుడు తెలియపరుస్తూ 7 సంఘాల గురించి రాస్తూ కూడా ఏమన్నాడు? జయించిన వానికి, మొదటి సంఘంతో మాట్లాడుతున్నాడు, జయించిన వారికి జీవవృక్ష ఫలం. తర్వాత సంఘంతో మాట్లాడుతుంటాడు, జయించిన వారికి మరుగై ఉన్న మన్న. జయించిన వారికి ఇంకేమి ఇచ్చాడు? తండ్రి సింహాసనం మీద కుడిపార్శ్వం మీద కూర్చొని పెడతాను, మీరు అధికారులుగా పరిపాలన చేస్తారు. ఇలాగ ఒక్కొక్క సంఘంతో కూడా మాట్లాడాడు. ఈరోజు వాళ్ళ ఫోకస్ ఏంటంటే, అపోస్తుల ఫోకస్ ఏంటంటే, దేవుని అక్కడ సమీపము, దేవుడు వచ్చేస్తున్నాడు అని చిర ఆస్తులు అమ్మేసి ఇచ్చేసి దేవుని పరిచయం చేశారు. వాళ్ళ ఫోకస్ ఏంటంటే లోకంలో ఉన్నది కాదు. కానీ దేవ ఫోకస్ ఏంటంటే, మనకంటే, మన ఆరాధన కంటే, మన భక్తి విధానాల కంటే లోకంలో సంతోషం ఉందని లోకాన్ని ఆశించి వెళ్ళిపోయాడు. అయితే ఈ రాత్రి క్రైస్తవునిగా నీ ఫోకస్ ఏంటి? క్రైస్తవునిగా నీ గురి దేని మీద ఉంది? క్రైస్తవునిగా నీ గమ్యం ఏంటి? దాని కొరకు నువ్వు చేస్తున్న పనులు ఏంటి? ఎదురవుతున్న సమస్యను ఎలా ఎదుర్కొంటున్నావు? క్రైస్తవులుగా మనము సమస్యలు రాకూడదు, శోధనలు రాకూడదని చెప్పకూడదు. వాటిని అధిగమించగలిగిన శక్తి మాకు కావాలని మాత్రం మనము ప్రార్థించాలి. ఒక 2 లేదా 3 భక్తుల జీవితాలని ఈ పూట మీకు నేను పరిచయం చేస్తాను. చూడండి, నిర్గమాకాండము 14వ అధ్యాయము 13-14 వాక్యాలు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకనే ఉండవలనని ప్రజలతో చెప్పెను. అంతలో యెహోవా, జాగ్రత్తగా వినాలి. మనము ఈ సందర్భాన్ని గమనిస్తే, మోషేకి దేవుడు ఒక దర్శనం అప్పగించాడు. ఈ ఐగుప్తులో ఉన్న ఈ ఐగుప్తులో ఉన్న ఇజ్రాయిల్ని తీసుకొని కనాను దేశానికి నువ్వు చేర్చాలి వారిని, ఇది నీ దర్శనం. అయితే మోషే అన్నాడు, నేను చేస్తా కానీ నీ సన్నిధి నాకన్నా ముందుగా వెళ్తూ నువ్వు నాతో కూడా వస్తే నేను ఇది చేయగలను, లేకపోతే ఈ దర్శనం నేను ఫుల్ఫిల్ చేసుకోలేను అని చెప్పాడు. ఎవరి మాట చెప్పింది? మోషే దర్శనం ఏంటంటే, ఐగుప్తు నుంచి ఇజ్రాయిల్ని తీసుకొని కానానికి వెళ్ళటం. 10 అద్భుతాలు చూపించాడు దేవుడు. ఇశ్రాయేలు చూశారు, నమ్మారు, విశ్వాసంతో అడుగులు వేశారు. ఎర్ర సముద్రం అడ్డుపడగానే వీళ్ళు ఫోకస్ అంతా మారిపోయింది. వీళ్ళు గురి ఏంటంటే కానాను వెళ్ళిపోవాలి, పాలు తేనెలు ప్రవహించే దేశం వెళ్ళాలి. ఏ దేశం అయితే పొడవును వెడల్పును అబ్రహాముతో కొలవమని దేవుడు చెప్పాడో ఆ దేశం వెళ్ళిపోవాలి మేము అన్నది వీళ్ళ ఫోకస్. అందుకోసం అడుగులు వేశారు, అందుకోసమే సమస్తం సర్దుకున్నారు, అందుకోసమే బయటకు వచ్చారు వీళ్ళు. ఈ సమస్య చూసాక వీళ్ళు అంటున్నారు, సమాధులు లేవని తీసుకొచ్చావా, మరలా వెనకకు తిరిగి వెళ్ళిపోతాం. ఎవరు వీళ్ళు? ఇజ్రాయేలీలు. అంటే సమస్య వస్తే ఫోకస్ మారిపోతుంది, ఇబ్బంది వస్తే ఫోకస్ మారిపోతుంది. సౌలుని ఎన్నుకున్నప్పుడు ఇజ్రాయేలీలందరికంటే భుజముల కంటే పెద్దోడు, అందం కలిగినోడు, బలిష్ఠుడు. సౌలుని ఎన్నుకున్నప్పుడు శత్రువులు ఇజ్రాయేల్ మీదకి వస్తే సమూయేలు పక్షాన, దేవుని పక్షాన, నా పక్షాన ఎవరైనా లేకపోతే వాళ్ళ జీవితం అలా అయిపోతాని ఎద్దులను తుత్తునీలుగా నరికాడు, రోషంగా నిలబడ్డాడు, యుద్ధం చేశాడు, గెలిచాడు. అందుకోసమే, ఆ ఉద్దేశం కోసమే దేవుడు తీసుకొని వచ్చి పెట్టాడు సౌలుని. ఇప్పుడు గొలియాతు అనేవాడు యుద్ధభూమిలో కనబడితే
అతని ఎత్తు చూసి బలము చూసి బాల్యం నుండి యుద్ధాభ్యాసం చేస్తున్నాడని ఇని భయపడి ఇప్పుడు ఆయన చెబుతున్న మాట ఏంటంటే, మీలో ఎవరైనా యుద్ధానికి వెళ్తే రాజ్యంలో స్థానం ఎత్తా అంటున్నాడు. రాజ్యం ఎవరిది? రాజ్యం ఎవరిది? దేవుంది. అది దేవుని ప్రజలు మన అధికారిగా పెట్టాడు. మీలో ఎవరైనా గెలిచి వస్తే సొగం ఇస్తాను, నా కూతురు నుంచి పెళ్లి చేస్తానని ఓ పెద్ద స్వయంవరం పెట్టాడు. ఎన్నుకుందెందుకు? అది చేస్తావని. పరిస్థితి ఎప్పుడైతే కనబడిందో, పరిస్థితి ఎప్పుడైతే ఎదురైందో, ఎప్పుడైతే నా బలానికి మించిందో, నా శక్తికి మించిందో, నా జ్ఞానానికి మించిందో, నేను వెనక్కి తిరగడమే ఇంకా పని. ఈ ఇజ్రాయిల్ని కూడా చేసిన పని ఏంటంటే, ఎప్పుడైతే సముద్రం ఎదురుపడిందో ఆ ఎర్ర సముద్రాన్ని చూసి, చుట్టూ పర్వతాలు చూసి, వెనక శత్రువును చూసి మనం జయించలేం, ఓడిపోతాం, కాబట్టి దాసులమైపోదాం మరలా వెళ్ళన్నారు. ఇప్పటికి 430-450 సంవత్సరాలు బానిస బ్రతికారు. మరలా ఎక్కడికి వెళ్తామంటున్నారు? అక్కడికే. ఇప్పుడు మోషే అంటున్నాడు, దర్శనము కలిగిన మోషే అంటున్నాడు, మీరు చూసిన ఐగుప్తుల్ని ఇక మీదట చూడరు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దర్శనము కలిగిన వాడు చూడాల్సింది పరిస్థితిని కాదు, గురి కలిగిన వాడు చూడాల్సింది పరిస్థితిని కాదు. నీ ఫోకస్ ఏదో దాన్ని తప్పిపోకూడదు. దాన్ని చేరుకోవడానికి నువ్వు ఎంచుకున్న మార్గం తప్పిపోకూడదు. దాన్ని చేరుకోవడానికి నువ్వు తీసుకున్న నిర్ణయం ఆగిపోకూడదు. మోషే అంటున్నాడు, ప్రార్థన చేస్తాడు, వెంటనే ఏం చేయాలి అర్థం కాక అప్పుడు దేవుడు అంటాడు, మోషే అంత టైం మనకి లేదు, నీ చేతిలో ఉన్న కర్రను చాపి సాగిపోమను అన్నాడు. వెంటనే ఎర్ర సముద్రం ఏకరాశిగా నీళ్లు నిలిచాయి. 6 నెలలుగా దారి ఏర్పడింది. అద్దరికి వెళ్ళిపోయారు. ఇప్పుడు పరిస్థితిని చూసినప్పుడు మోషేలాగా నువ్వు చెప్పగలవా? నిలబడగలవా? కాంప్రమైజ్ అయిపోతాం. మనం ఏమైపోతాం? కాంప్రమైజ్ అయిపోతాం. అంటే సజీవుగా, సులువుగా, క్షేమంగా సాగిపోతే మాత్రం హ్యాపీ. సమస్యలు ఎదురైతే మాత్రం రూతు చెప్పింది, నీ దేవుడే నా దేవుడు అన్నట్టు మనం కూడా, నువ్వేమంటే నేను కూడా అదే. సిగ్గులేని క్రైస్తవ్యం తయారైపోయింది ఈరోజు. నువ్వు ఏది కలిగి ఉన్నావో, ఏది పట్టుకున్నావో దానికోసమే. నాగటి మీద చేయి వేసి వెనక తిరుగువన్నవాడు కాడు. వేస్తే చాలా చక్కగా చెప్పాడు, లోకం నన్ను ప్రేమించలేదు అబ్బాయి, లోకం నన్ను మెచ్చుకోలేదు, లోకం నన్ను గొప్ప చేయలేదు, లోకానికి నేను నచ్చలేదు, కాబట్టి మీరు కూడా నచ్చరు తెలిసి చెప్పేశాడు ఆయన. కానీ అంతం వరకు మీరు ఏం కలిగి ఉన్నారో దాన్ని గట్టిగా పట్టుకోండి. చెప్పాడే చెప్పలేదా? చెప్పాడు. మరి ఇప్పుడే కంగారు ఎందుకు? ఎందు నిమిత్తం పిలువబడ్డామో, ఎందు నిమిత్తం ఉన్నామో దాన్ని అంతం వరకు మనము కొనసాగించాలి. ఒక ఇంటి వారు వ్యతిరేకమైపోతారు అని కూడా చెప్పాడు ఆయన. చెప్పలేదా? ఇప్పుడు మోషేకున్న సమస్య ఏంటంటే, లక్షల మంది ఇజ్రాయేల్ అంటున్నారు వెనక్కి వెళ్ళిపోదామని, లక్షల మంది అంటున్నారు సమాధులు లేక తీసుకొచ్చావని. కానీ మోషే ఏమంటున్నాడు? వెనకకి వెళ్ళే ప్రసక్తి లేదు, నా ఫోకస్ కానానే. అది క్రైస్తవ్యం అంటే. అపోస్తల కార్యాలు మనం చదువుతున్నప్పుడు 4వ అధ్యాయము 18-20 వాక్యాలు చదివితే ఒక మాట ఉంటుంది చూడండి. 4వ అధ్యాయము 18-20 వాక్యాలు. అప్పుడు వారిని పిలిపించి దేవుని మాట వినుట కంటే మీరే చెప్పండి, జాగ్రత్తగా వినాలి. మనం కనుక ఈ నేపథ్యాన్ని చూసి ఇక్కడ ఏముంది అని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే, 3వ అధ్యాయం 6వ వాక్యంలో పేతురు యోహానుల దేవాలయానికి ఎక్కి వెళ్తున్నప్పుడు ఒక శృంగారమైన దేవాలయం వద్ద కుంటివాడు కూడా కూర్చొని ఉన్నాడు. ఆ కుంటివాడిని నీళ్ళు ఏమన్నాడు? మా దగ్గర వెండి బంగారం లేదు, లేచి వేసే నామంలో నడవమంటే నడిచాడు. అక్కడ మొదలైన సమస్యలకి, ఏ నామం పేరట చేశారు మీరు ఈ కార్యాలు, ఏ నామం పేరట మీరు బోధిస్తున్నారంటే వీళ్ళు ఏమన్నారు? యేసునామం అన్నారు. అయితే ఈ నామం పేరట మీరు బోధించకూడదు, అద్భుతాలు చేయకూడదు, ఆశ్చర్యకాలు చేయకూడదు, ఎలాంటి కార్యాలు మీరు చేయడానికి వీలు లేదు, కరాఖండిగా చెప్పేశారు. వెంటనే మీ ఫోకస్ నా మీద ఉండాలి, పిల్లల మీద కాదు. వెంటనే ఏం చేశారు? కొట్టి సన్నహెడ్రిని సభకు తీసుకెళ్ళంటే అరెస్ట్ చేశారు. వాళ్ళని ఒక మాటలో చెప్పాలంటే తీసుకెళ్ళిపోయారు. ఈ 4వ అధ్యాయము 8వ వాక్యంలో ఒక మాట ఉంటుంది చూడండి. 4వ అధ్యాయం 8వ వాక్యం. ప్రజల అధిపతులారా, పెద్దలారా,
జాగ్రత్తగా వినాలి. మమ్మల్ని మీరు విమర్శిస్తున్నారు, బాగానే ఉంది, ఎందుకు విమర్శిస్తున్నారు అని అడిగాడు. మీరు మమ్మల్ని విమర్శిస్తున్నారు, బాగానే ఉంది, బోధించద్దంటున్నారు, బాగానే ఉంది, స్వస్థత చేయొద్దంటున్నారు, బాగానే ఉంది, ఎందుకు? వీడు బాగుపడటం వల్ల, వీడు స్వస్థపడటం వల్ల. అందుకే గొడవ వచ్చింది. ఒకడిని బాగు చేస్తే తట్టుకోలేకపోయారు వీళ్ళు, ఒకడు బాగుపడితే తట్టుకోలేని స్థితి ఏంటిది. కాబట్టి అంటున్నారు, ఈ నామం పెట్ట మీరు బోధించకూడదు, ఈ నామం పెట్ట ప్రకటించకూడదు, ఈ నామం పెట్ట స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్యాలు ఏవి చేయకూడదు. ఆశ్చర్యం ఏంటంటే అక్కడ సన్హెడ్రిన్ సభలో ఎందుకు వేశారంటే స్వస్థత జరిగిందని వేశారు. మీ ఫోకస్ దాని మీద మాత్రం పెట్టండి. సమస్య ఏంటంటే పేతురు అడుగుతున్నాడు, ఎందుకు వేశారు మమ్మల్ని అంటే, అన్నాడు, అబ్బాయి అందులో ఒక పెద్ద మనిషి వచ్చాడు, ధర్మశాస్త్ర ఉపదేశకుడు వచ్చి, మరి ఇంతకుముందు యోధా అనేవాడు ఒకడు లేచాడు, ఇలాగే అద్భుతాలు చేశాడు, ఆశ్చర్య యుద్ధాలు చేశాడు, అది ఇది అన్నాడు, అంటేసుకొని తిప్పాడు జనాల్ని. ఏమైపోయాడురా? అలాగే కలిసిపోయాడు. ఎందుకంటే అది దేవుని చిత్తము కాదు. ఒకవేళ ఇది దేవుని చిత్తం అయితే మీరు దేవునితో కూడా ఎదిరించు వారగుదురు సుమి జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ మాటకి భయపడి వీళ్ళు అహం సావక ఊరకనే వదిలేయడం ఇష్టం లేక వాళ్ళని కొట్టి బెదిరి పెట్టి పంపించారు, మీరు ఈ నామం పేరట బోధించకూడదని. కొట్టుకున్న తర్వాత తిన్న తర్వాత వచ్చిన తర్వాత వీళ్ళు అంతకుముందు సమాజ మందిరాల్లో నిలబడి చెప్పేవాళ్ళు, వీధుల్లో నిలబడి చెప్పేవాళ్ళు, ఇప్పుడు ఇంటింటికి వెళ్ళి చెప్పడం ప్రారంభించారు. వీళ్ళు అన్న స్టేట్మెంట్ ఏంటంటే, మనుషులైన మీకు భయపడాలా, దేవునికి భయపడాలా? మనము పొందిన దర్శనము దేవుడి చేత పొందామా, మనుషుల ద్వారా పొందామా? మరి ఎవరికి భయపడాలి? మన ఫోకస్ ఏంటంటే అక్కడికి చేరటం, ఇక్కడ స్థిరపడటం కాదు. మన ఫోకస్ ఏంటంటే పరలోకమందున్న తండ్రిని సంతోషపెట్టడం, ఎక్కడున్న వాళ్ళని సంతోషపెట్టడం కాదు. మన ఫోకస్ వేరు. వీళ్ళు చేసిన అద్భుతం వేరు, కానీ పరిస్థితులు వేరైపోయాయి, భిన్నంగా అయిపోయాయి, ప్రతికూలం అయిపోయాయి. అయినా అదే స్టాండర్డ్ మీద నిలబడి ఉన్నారు. మనం దానియేలు గ్రంథం చదువుతున్నప్పుడు 3వ అధ్యాయంలో షడ్రక్ మేషక్ అబేద్నెగో కనబడతారు మనకి. మన పితరులు ఏం చేశారు? వాళ్ళు షడ్రక్ మేషక్ అబేద్నెగో కూడా మనకు తెలుసు. 3వ అధ్యాయంలో మొత్తం స్టోరీ మొత్తం ఉంటుంది. రాజుగారు ఒక ప్రతిమ నిలబెట్టారు. ఎవరిది ప్రతిమ అంటే రాజుదే. రాజుగారి బొమ్మ చేసుకొని దురాయి అన్న మైదానంలో నిలబెట్టి, అరే బాబు అందరు మొక్కండి రా దానికి అన్నాడు. బబులోను దేశంలో అప్పటికే చుట్టుపక్కల నుంచి వచ్చిన బానిసలు, ఈయన చుట్టుపక్కల దేశాలు కొల్లగొట్టి తీసుకొచ్చిన ప్రజలు, వారి ధనాలు, వారి ప్రజలు మొత్తం ఈయన దగ్గరే ఉన్నారు. కాబట్టి ఆయా భాషలు మాట్లాడేవారు ఉన్నారు అక్కడ, రకరకాల భాషలు. వాళ్ళందరికీ ఎవరి కాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పండి రా, బోర ఓదండి, పిల్లని గురవులు ఓదండి. ఆ సౌండ్ చేసినప్పుడు, ఆ మ్యూజిక్ వినపడినప్పుడు వీళ్ళు సాష్టాంగ నమస్కరించాలి అన్నారు. ఏమన్నారు? సాష్టాంగ నమస్కరించాలి అన్నారు. సరే, అలాగే అందరు సాష్టాంగ నమస్కరించారు, బాగానే ఉంది. అయితే షడ్రక్ మేషక్ అబేద్నెగో వారు మాత్రం నిలబడే ఉన్నారు. ఈ మనకి 3వ అధ్యాయం 16వ వాక్యం నుంచి కొన్ని మాటలు కనబడతాయి, చదవనవసరం లేదు. అయితే రాజుగారికి ఒక డౌట్ వచ్చింది, లాంగ్వేజ్ ప్రాబ్లం ఏమో అని మరలా రెండోసారి కూడా చెప్పించి ఊదించాడు. లేదు, పిలిచి, అరే అబ్బాయి నేను చెప్పింది ఏంటి, మీరు చేస్తుంది ఏంటి అన్నాడు. నువ్వేం చెప్పావయ్యా? అర్థం కలదా మీకు? అర్థమైంది, మరి మొక్కం. అదేంటి? మా చిన్నప్పటి నుంచి మా తల్లిదండ్రులు నేర్పించిన భక్తి మాకేంటంటే, యెహోవానే నీ దేవుడని యెహోవాను పూర్ణ మనసుతో ఆరాధించమని చెప్పారు, ఆయన తప్ప వేరొక దేవుని కొలవద్దని చెప్పారు. అలా అయితే మీరు చచ్చిపోతారు అబ్బాయి. రాజా, ఇందుని గురించి చింత మాకు లేదు, నీకు జవాబు చెప్పాలని ఆలోచన మాకు లేదు, నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదు. చచ్చిపోవటం, ఈ మండుతున్న వేడిమి కలిగిన అగ్నిగుండంలోంచి విడిపించుటకు మా దేవుడి సమర్థుడు, శక్తి కలిగిన వాడు, విడిపించకపోతే చచ్చిపోతామన్నారు. జాగ్రత్తగా ఇంటే ఈ మాటని, విశ్వాసంతో కూడిన భక్తి కనపడుతుంది మనకి ఇక్కడ. విడిపించడానికి సమర్థుడు, శక్తి కలిగినాడు, అది విశ్వాసం. విడిపించలేదా చచ్చిపోతాం, అది భక్తి. విడిపించకపోతే చచ్చిపోతాం, భక్తి. విశ్వాసంతో కూడిన భక్తిని కనపరిచారు వాళ్ళు. రాజుగారికి భయంకరమైన కోపం వచ్చి, అరే అగ్నిగుండం మండుతుందా? ఆ మండుతుందా అయ్యగారు, 7 అంతలు ఎక్కువ చేయండి దాన్ని అన్నాడు. ఎన్నంతలో? ఒక మనిషి తగలబడిపోవడానికి ఎంత వేడో అంత వేళ్ళు ఆల్రెడీ దాంట్లో ఉంది, దాన్ని 7 అంతలు చేయమన్నాడు. చేశారు 7 అంతలు. అదేమన్నా గ్యాస్ స్టవ్ కాదు, పెట్టగానే మండిపోవడానికి కట్టెలు తేవాలి, వెయ్యాలి, కట్టెలు తేవాలి, కాల్చాలి. అప్పటిదాకా వీళ్ళకి అవకాశం ఉంది వీళ్ళకి.
అప్పటిదాకా ఏముంది వీళ్ళకి? ఈ లోపు చాలామంది వచ్చి బతుకులాడు ఉంటారే, ఒక్కసారి అట్లా వంగొచ్చు కదా, ఒకసారి అట్లా నమస్కరించవచ్చు కదా, ఒక చిన్న పనే కదా, తర్వాత మన భక్తి మనం చేసుకుందాం అని సలహాలు బోచుడు మంది ఇచ్చుంటారు. వాళ్ళకి కూడా వాళ్ళు మాత్రం అలాగ నిలబడి ఉన్నారు. ఆఖరికి తీసుకెళ్ళి వేసారు. వేస్తున్న వాళ్ళు వేడికి చచ్చిపోయారు, వేస్తున్న వాళ్ళు వేడికి చచ్చిపోయారు. ఈ లోపల పడ్డారు. వెంటనే రాజుగారికి వీళ్ళు ఎట్ట చచ్చిపోయారు, ఆఖరి ఏంటి గోళ్ళు వినపట్లేదు ఏంటి అని అలా చూస్తే నలుగురు కనపడుతున్నారు. అప్పుడు అక్కడ ఉన్నవాడిని ఒకడు పిలిచి, మనం ఎంతమందిని వేసాం లోపల అన్నాడు. ముగ్గురినండి అన్నాడు. మరి నాకేంటి నలుగురు కనపడుతున్నారు అన్నాడు. ఎంతమంది? నలుగురు కనపడుతున్నారు అన్నాడు. సరే వాళ్ళు బ్రతికే ఉన్నారు కదా, బయటికి పిలవండి అన్నాడు. బయటికి ఎంతమంది వచ్చారు? ముగ్గురే వచ్చారు. లోపలికి ఎంతమంది వెళ్ళారు? ముగ్గురు. బయటికి ఎంతమంది వచ్చారు? లోపల ఎంతమంది ఉన్నారు? నలుగురు. దేవుడు ఎప్పుడు కూడా సమస్యలో పడకముందు రాడు, సమస్యలో వచ్చాక కనపడడం, సమస్యలో నీతో కూడా ఉంటాడు. అదే ఆయన చేసే పని. కానీ మనం ఏంటంటే ఆ సమస్య దాకా వెళ్ళగలిగిన భక్తి, వెళ్ళగలిగిన విశ్వాసం మనం కనపరచాలి అంతే. వాళ్ళతో పాటు ఆయన ఉన్నాడు. తీసుకొచ్చారు బయటకు. అరికాల్చిన అన్నిటి వరకు చూశారు. ఎంటుకలు కాలు ఏమో చూశారు, జుట్టు కాలిందేమో చూశారు, వస్త్రాలు ఏమన్నా కౌనుకున్నా చూశారు. అరే వాసన చూడండి రా, వాసన వచ్చిద్దామన్నాడు. మనం పొయ్యి కాడ కూర్చుంటేనే పొగ వాసన వచ్చేస్తుంది. వాసన చూడమన్నారు. అయ్యా ఏం రావట్లేదయ్యా. అప్పుడు రాశాడు శాసనం. హల్లెలూయా, షడ్రక్ మేషక్ అబేద్నెగో దేవుడే. హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఏంటి? వాళ్ళ గురి దేవుని మీద, వాళ్ళ ఆలోచన దేవుని మీద, వాళ్ళ భక్తి దేవుని మీద. ఇదే అధ్యాయం మనం చదువుకుంటూ వెళ్తే 6వ అధ్యాయానికి వెళ్తే దానియేలు కనపడతాడు. దానియేలుకి ఏం చెప్పారు రాజుగారు? 30 రోజులు ప్రార్థనలు మానేసేయండి, ఎవరు ఏ దేవుని మొక్కకూడదు, నొక్కకూడదు, ఆరాధించకూడదు, వెళ్ళకూడదు. ఈ 30 రోజులకి నేనే మీకు దేవుణ్ణి, ఏం అడుగుతారో అడగండి మీకు ఇచ్చేస్తా అన్నాడు. ఆ ఆఫర్ కానీ ఈరోజు మన మోడీ గారు పెడితే, ఎవడు దేశంలో 30 రోజులు ఎవరు మొక్కకూడదు, మీకు ఏమైనా కావాలా నా దగ్గరికి వచ్చి అడిగి తీసేసుకోండి అంటే ఎంతమంది ప్రార్థనలో ఉంటారు? ఎంతమంది ప్రార్థనలో ఉంటారు? చర్చిలు ఖాళీ అయిపోవు. ఖాళీ అయిపోతే ఖాళీ అయిపోవా? మనం రావాలా, మోకరించాలా, ప్రార్థన చేయాలా, ఆయన ఇచ్చింది నాకు ఎదురుతాడు ఏముండదు. వెళ్తాం. రాజుగారు ఏందిరా 10 లక్షలు అప్పు ఉంది రాజుగారు, మాట ఇచ్చాడు రాజుగారు, ఏమని మీకు ఏం కావాలని ఇస్తానని. ఇప్పుడు ఏం చేస్తాడు? సులువైన పద్ధతి పెట్టాడు. దానియేలు ఫోకస్ మారలా. యథావిధిగా తన గదికి వెళ్ళి యెరూషలేము వైపు కిటికీలు తెరిచి 2 హస్తాలు పైకెత్తి ప్రార్థన చేస్తానే ఉన్నాడు. ఈ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు కొంతమంది. తీసుకొచ్చారు. అక్కడ ఒక అద్భుతమైన మాట ఉంటుందండి. సాయంత్రం వరకు రాజుగారు దానియేలుని తప్పించడానికి శతవిధాల ప్రయత్నం చేశాడు. అస్తమయమైపోతుంది, నువ్వేమైనా చెప్పు రాజుగారు, మీరు ఆజ్ఞ ఇచ్చారు, ఆజ్ఞ అంతే. నువ్వేమైనా కానీ రాజుగారు మీరు ఆజ్ఞ ఇచ్చారు, ఆజ్ఞ అంతే. ఒకసారి మీరు శాసనం చేసాక ఎలా శాసనం తప్పుతారు? ఎలా విలువ ఉంటుంది మీ మాటకి? దానియేలు ముఖ్యమా, మీ మాట రాజ్యం ముఖ్యమా? రాజ్యంలో ఉన్న జనాలందరూ ముఖ్యమా? ఎంతమంది జనం ఉన్నారు? మీ ఖ్యాతి ఏంటి? కాబట్టి వేసేద్దాం అంటారు. శత విధాల ప్రయత్నం చేశారు రాజుగారు. ఆఖరికి రాజుగారి మాట చల్లల. రాజుగారి మాటే చల్లల రాజ్యంలో ఆఖరికే తీసుకెళ్ళేసారు చెరసాల్లో. ఈసారి సింహాల బోన్లో. సింహాల బోన్లో వేసిన తర్వాత జరిగిన అద్భుతం ఏంటంటే, ఉదయాన్నే రాజుగారు లేచి, రాత్రంతా నిద్రపోలా, ఉదయాన్నే లేచి ఆ సింహాల బోను దగ్గరికి వచ్చి, జీవము కలిగిన దేవుని సేవకుడైన దానియేలు, నీవు సేవించుచు ఉన్న దేవుడు నిన్ను రక్షించగలిగేనా అన్నాడు. ఏమన్నాడు? రాజు చిరకాలము జీవించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. రాజు చిరకాలము జీవించునుగాక అన్నాడు. తీసుకొచ్చాడు బయటికి. నేను సేవించున్న దేవుడు నన్ను రక్షించాడయ్యా బాబు, ఆయన దృష్టికి నేను న్యాయంగా నీతిగా కనబడ్డాను అంటే, ఇప్పుడు దానియేలుని లోపలేసిన పిచ్చిన లోపలికి ఏంటి అన్నాడు. వారు గృహ అడుగుకి వెళ్ళక మునిపే వాళ్ళని కొరికి ఎముకలు మొత్తం పొడి చేశాయంట. ఈ జీవితాలన్నీ గమనించండి. ఇంకా మన పితరుల జీవితాలు చాలా ఉన్నాయి. మొర్దెకై ఉన్నాడు, మొక్కాడా హామానికి, నమస్కరించాడా? వాళ్ళ ఫోకస్ ఏంటి? వాళ్ళ ఫోకస్ ఎప్పుడు వాళ్ళు బానిసలైనా
సింహాసనం మీద ఉన్న రాజులైన, పట్టబడిన, యుద్ధములో ఉన్న, సమస్యల్లో ఉన్న, అరణ్యాలకు పారిపోయిన వాళ్ళ ఫోకస్ మారలా. ఈరోజు క్రైస్తవునిగా నీ ఫోకస్ దేని మీద ఉంది? ఏది చేయటానికి, ఏది పొందుకోవడానికి, దేనికోసం నువ్వు దేవుని సన్నిధికి వచ్చావు? దేన్ని కొనసాగిస్తున్నావు? ఏ ఉద్దేశంతో నువ్వు ఈ మార్గంలో అడుగు పెట్టావు? ఎందుకు నీ అడుగులు ఆపేస్తున్నావు? పేతురు నీటి మీద యేసుప్రభు నడుచుకుంటూ వస్తున్నప్పుడు అన్నాడు, నీవే అయితే నేను కూడా వస్తాను అన్నాడు. నీవే అయితే నేను కూడా వస్తాను అన్నాడు. ఆయన రమ్మన్నాడు, దిగాడు, నడిచాడు. నడిచినప్పుడు బాగా నడిచాడు, ఇటు అటు చూశాడంట. చూడగానే ఏమైపోయాడు? మునిగిపోవటం. ప్రభువా ప్రభువా ప్రభు అడిచాడు. అల్ప విశ్వాసి లే సందేకెందుకు అని లేపి మరలా అటు నుంచి ఎలా వచ్చి ఇడుచుకుంటూ వచ్చాడా? ఆయనతో పాటు నడుచుకుంటానే వచ్చాడు. నీ ఫోకస్ దేవుని మీద ఉన్నప్పుడు నువ్వు ఇటు అటు చూడకూడదు. పశువుకి అయితే గంతలు కట్టేస్తాడు, గుర్రానికి, ఎద్దులకు కానీ ఏదైనా తోలుతున్నప్పుడు అటు ఇటు చూడకుండా గంతలు కట్టేస్తాడు. మనకేమున్నాయి? ఈ మనం చూసిన ఈ జీవితాలు ఏవి కూడా ఫోకస్ తప్పాలా. ఫోకస్ తప్పని జీవితాలు కూడా చాలా ఉన్నాయి. దేమా కనపడతాడు, గెహాజీ కనపడతాడు, ఇంకా ఎవరు కనపడతారు? శాంసోన్ కనపడతాడు. ఆయన ఇచ్చిన ఉద్దేశాన్ని పరకెళ్ళిపోయాడు. చాలామంది కనపడతారు ఇలాగా. అయితే ఎవరైతే గురిని, ఫోకస్ని ఆయన మీద నిలిపారో వారి జీవితాలు మాత్రం వ్యత్యాసంగా ఉన్నాయి. పరిస్థితులు మారిపోయినా, స్థితిగతులు మారిపోయినా, నువ్వు ఏదైతే కలిగి ఉన్నావో, ఏదైతే పట్టుకున్నావో, ఏ భక్తి అయితే చేస్తున్నావో దాన్ని గట్టిగా నువ్వు చేపట్టినప్పుడు దాని వెనక ఏదైతే సంభవించాలో, దాని వెనక ఏదైతే ఉందో అది మొత్తం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అయితే సమస్యలు ఎదురైనప్పుడు రాజ్యంలో సగం ఇచ్చేస్తాను, కూతురు నుంచి పెళ్లి చేస్తాను, ఎవడైనా యుద్ధం చేయండి అని సౌలులాగా ప్రగల్భాలు పలికితే సౌలుకి 10,000, సౌలుకి 1000, దావీదుకి 10,000. ఎంత తేడా ఉంది? 10కి 1కి ఎంత తేడా ఉంది? 9. 9 అంటే సామాన్యమా? అందులో ఆయన రాజు, ఈయన ఒక బాలుడు, ఆయన అందరికి తెలిసినాడు, ఈయన గొర్రెల మధ్యలో తిరిగేవాడు. కాబట్టి మన ఫోకస్ దావీదు 27వ అధ్యాయం చూస్తుంది ఏంటంటే, యుద్ధం వస్తుందా, శత్రువు వస్తాడా, నాకు ఎందుకయ్యా, నేను ఒక వరముడిగా వరాన్ని వెతుకుతున్నా, దేవుని ఆలయంలో ఉండాలి. ఈరోజు మన ఫోకస్ ఏంటి? మనం దేని మీద శ్రద్ధ నిలుపుతున్నాం? మనం దేని కొరకు నివసిస్తున్నాం? దేని కొరకు బ్రతుకుతున్నాం? పరిస్థితిని చూసి ఎందుకు వెనకడికి వేస్తున్నాం? ఇశ్రాయేలులాగా ఎర్ర సముద్రం చూసి వెనకడికి వేసే స్థితిలో ఉండిపోయామా? గెహాజీలాగా వెండి బంగారం చూసి ఇది ఉండే చాలు అనుకుని పరిగెత్తేసేలాగున్నామా? లేకపోతే మన పితరుడైన షడ్రక్ మేషక్ అబేద్నెగో వలె, మోషే వలె, దానియేలు వలె, దావీదు వలె మా ఫోకస్ తప్పకూడదు, గురి తప్పకూడదు, భూమి మీద ఏమున్నా లేకున్నా దేవుని కొరకే బ్రతకాలి అనే ఫోకస్ ఉందా? ఈరోజు ఎలా బ్రతుకుతున్నావో, నీ జీవితం ఎలా ఉందో వ్యక్తిగతంగా నా జీవితం నాకు, నీ జీవితం నీకు చాలా తేటతెల్లగా తెలుస్తుంది. కాబట్టి ఫోకస్ ఆన్ ఫ్యూచర్. ఏ ఫ్యూచరు? మన పితరులు ఏ దేశం కొరకైతే ఎదురు చూశారో, ఏ వాగ్దానం కొరకైతే ఎదురు చూశారో, ఎందుకు పరవాసులుగా బ్రతికారో, ఎందుకు గుడారాలే వేశారో, ఎందుకు ఈ లోకం మాది కాదనుకున్నారో, ఎందుకు మన పితరుడు నా పౌరస్థితి పరలోకం అందున్నాడో దాని మీద ఫోకస్ ఉండాలి మనకి. కానీ ఈరోజు దేని మీద ఉందంటే లోకం మీద ఉంది. ఇవన్నీ గతించిపోతాయి. మహావేడిమి కలిగిన అగ్నితో లయమైపోతాయి ఇవన్నీ. మనం చూసే ఈ భూమి, ఈ ఆకాశం, ఈ సూర్యుడు, ఈ చంద్రుడు, ఇవన్నీ లయమైపోతాయి. మరలా నూతన సృష్టి మన కొరకు చేయబడబోతుంది. అది దానికోసం మన నిరీక్షణ, ఆ పరలోకం చేరడం కోసం మన నిరీక్షణ. కాబట్టి మన ఫోకస్ దాని నుంచి ఎప్పుడు అటు ఇటు తొలగ. మన గురి ఏదో, మన ఫోకస్ ఏదో, మనం దేని కొరకు పిలువబడ్డామో దాని మీదే మన దృష్టి పరిశుద్ధాత్మ దేవుడు ఉంచునుగాక. వాళ్ళు దర్శనం కలిగిన వారు, వాళ్ళకి చాలా పరిస్థితులు ఎదురయ్యాయి. అయినప్పటికీ దర్శనాన్ని ఎప్పుడు కోల్పోలే, గురిని ఎప్పుడు కోల్పోలే. మనం కూడా అలాగే బ్రతుకుడుకు పరిశుద్ధాత్మ దేవుడు కృప దయచేయునుగాక. దయచేసి అందరూ మోకరించినట్టయితే ప్రార్థనలు ఏకీభవిద్దాం.